హలో గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఐ ఎమ్ రఘురామ్. సో ఈ మనం ఇప్పటివరకు ఇంజనీరింగ్ సిరీస్ చూస్తున్నాం, మ్యాథమెటిక్స్ సిరీస్ చూస్తున్నాము. ఇప్పటివరకు మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయో చూసాము అండ్ మ్యాట్రిసెస్ ఎలా ఉన్నాయో చూసాము. అంటే ఏ విధంగా మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు డిప్లొమాలో C16, C23 అండ్ ఆల్సో C20 వాళ్ళకి. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ ఇస్ మెయిన్, చాలా ఇంపార్టెంట్ అనమాట నిజం చెప్పాలంటే. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీ మీరు నేర్చుకున్నట్లయితే మనకి నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో మనము డిఫరెన్షియేషన్ కోసం తెలుసుకుంటాం. ఆ డిఫరెన్షియేషన్లో మీకు డిఫరెన్షియేషన్లో సంబంధించిన మొత్తం మ్యాక్సిమం ట్రిగ్నోమెట్రీ ఉంటుందన్నమాట. అంటే మనకి ట్రిగ్నోమెట్రీ చేయడం తెలిస్తే డిఫరెన్షియేషన్లో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి అనమాట. అలాగే మీరు నెక్స్ట్ M2 తీసుకున్నట్లయితే M2లో కూడా సేమ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఇంటిగ్రేషన్లో కూడా ట్రిగ్నోమెట్రీ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఏంటి నథింగ్ బట్ ట్రిగ్నోమెట్రీ ఇస్ బేస్ అనమాట. ఓకే, ఆ బేస్ మనం గట్టిగా ఉన్నట్లయితే మనము బాగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద ట్రిగ్నోమెట్రీ పవర్ అనమాట. ఓకే, ట్రిగ్నోమెట్రీ కోసం తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ద సమ్స్ వీ హ్యావ్ టు నో అబౌట్ సమ్ ఫార్ములాస్ అనమాట. సమ్ ఫార్ములాస్ కాదు, చాలా ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఈ ఫార్ములాస్ తెలిసినట్లయితే మీరు సింపుల్గా సాల్వ్ చేయొచ్చు ఏ సమ్స్ అయినా. ఓకే, ట్రిగ్నోమెట్రీ వచ్చేటప్పటికి నేను డైరెక్ట్గా సమ్స్ ముందు ఫార్ములాస్ డిస్కస్ చేస్తాను. ఓకే, కొన్ని ఫార్ములాస్ చెప్తాను, ఇవి గుర్తెట్టుకోండి, ఇలా గుర్తెట్టుకుంటే బాగుంటుంది, అలా గుర్తెట్టుకుంటే బాగుంటుంది, కొన్ని ట్రిక్స్ చెప్తూ ఉంటాను. అంటే నా వరకు అవి ట్రిక్స్, మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఆల్రెడీ వస్తే నో ప్రాబ్లం, రాయని వాళ్ళ కోసం ఈ యొక్క క్లాస్ చూడండి. ఓకే, సో నేను ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ చెప్తూ ఉంటాను, ఒకటి ఏ విధంగా గుర్తెట్టుకోవాలి, ఏంటి అసలుకి ఎలా వచ్చాయి అన్నీ గుర్తెట్టుకొని నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా సమ్స్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఓకే, సో ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి 2 ఎస్ఎస్ వస్తాయి అండ్ మ్యాక్సిమం 2 షార్ట్స్ వస్తాయి అనమాట. ఓకే, 2 ఎస్ఎస్ అంటే 2 ఎస్ఎస్ దేని నుంచి వస్తాయి ఆల్రెడీ చెప్పాను, 4 లెసన్స్ నుంచి వస్తాయి. 2 ఎస్ఎస్ ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఈ 4 లెసన్ నుంచి 2 ఎస్ఎస్ వస్తాయి. అంటే 5 మార్క్స్ చెప్పిన ఒక్కొక్క లెసన్ నుంచి వస్తుంది. అండ్ 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ట్రిగ్నోమెట్రీలో కాంపౌండ్ యాంగిల్, సబ్ మల్టిపుల్స్ అండ్ ఆల్సో కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మనకి 3 షార్ట్స్ వస్తాయి అనమాట. సో జాగ్రత్తగా వినండి. ట్రిగ్నోమెట్రీ ఇస్ స్కోరింగ్ సబ్జెక్ట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ద డిఫరెన్షియేషన్ అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్ అండ్ ఆల్సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఆల్సో ఫోరియర్ సిరీస్ అనమాట. ఓకే, సో ట్రిగ్నోమెట్రీ అనమాట. ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ మనము అసలుకి ట్రిగ్నోమెట్రీ అంటే ఏం లేదు, ట్రయాంగిల్ అంతా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద నడుస్తుంది అనమాట. నేను మరీ హిస్టరీలోకి వెళ్ళను. ఓకే, గుర్తెట్టుకోండి, ట్రిగ్నోమెట్రీ అనేది రైట్ యాంగిల్స్ మీదే నడుస్తూ ఉంటుంది. అంటే రైట్ యాంగిల్స్ ఒకటే కాదు, స్క్వేర్ ఇలా ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఈ స్క్వేర్ మీరు డయాగోనల్ గా క్రాస్ చేసి కట్ చేస్తే మనకి రెండు ట్రయాంగిల్స్ వస్తాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓకే, సో స్క్వేర్స్ మీద కూడా ఉపయోగపడుతుంది, కానీ మనం ఎక్కువగా డీల్ చేసేది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మీద. ఓకే, సో మనకి తెలిసిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బొమ్మ గీస్తాను చూడండి. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంతే కదా. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీనికి నేమ్స్ ఇస్తున్నాను నేను, ABC. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటానంటే ఇది మన నథింగ్ బట్ 90 degrees. ఓకే, ఈ రెండింటికి ఎంతో కొంత యాంగిల్స్ ఉంటాయి. ఓకే, సింపుల్ గా చూసి చెప్పినట్టు మనం ఒకవేళ మెజర్ చేయాలనుకుంటే ఇది ఒక 30 degrees వస్తుంది, ఒక 60 degrees వస్తుంది, అది మనం చూసి చెప్తాం. ఓకే, సో వాటి నథింగ్ బట్ అవి యాంగిల్స్ అనమాట. సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ఒక యాంగిల్ లా తీసుకుంటున్నాను, ఈ యాంగిల్ నుంచి నేను మెజర్ చేయబోతున్నాను నా రేషియోస్ అన్నిటిని. ఓకే, ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఉంటాయి, అవన్నీ ఈ యాంగిల్ బేస్ చేసుకొని నేను మెజర్ చేయాలనుకుంటున్నాను. ఫర్ సపోజ్ ముందు ఈ యాంగిల్ చూడండి, ఈ యాంగిల్ కి ఎదురుగా ఓకే ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా ఏటి ఉంది, BC ఉంది కదా. ఓకే, సో దీన్ని ఏమంటారంటే ఆపోజిట్ సైడ్ అంటారు. దీన్ని ఏమంటారు ఆపోజిట్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఈ థీటాకి పక్కన ఏముంది, పక్కన అంటే ఇది సైడే కదా, అడ్జసెంట్ కదా, అడ్జసెంట్ ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటారు. ఓకే, సో అడ్జసెంట్ సైడ్ ఇది, అండ్ ఇది నథింగ్ బట్ ఇది మన హైపోటెన్యూస్ అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పేర్లు గుర్తెట్టుకోండి. ఎందుకు అంటే ఈ పేర్లు మన రేషియోస్ అనేవి ఈ పేర్ల మీద అంటే వీటి నుంచి వస్తాయి అనమాట. అంటే లైక్ చూడండి. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి రేషియోస్ అనమాట, ట్రిగ్నోమెట్రీ రేషియోస్. అసలుకి రేషియోస్ మనకి 3 ఉంటాయి, ఇంకో 3 అంటే మనం ఏం చెప్తామంటే రేషియోస్ అనగానే మనము 6 అనేస్తాం అనమాట. 6 కాదు, ఓన్లీ 3. ఓకే, సో 3 నుంచి ఇంకో 3ని డిరైవ్ చేసాం, అంతేగాని మొత్తం రేషియోస్ మనకి 3 ఉన్నాయి.
ఆరు లేవు. ఓకే, సో 3 రేషియోస్ ఉన్నాయి, మిగతా 3 మనము డిరైవ్ చేసాం జస్ట్ అంతే. సో మనం ముందు ఉన్న రేషియోస్ చూద్దాం. ఉన్న రేషియోస్ వచ్చేటప్పటికి ముందు మనకి సైన్ థీటా, ముందు మనకి ఏముంది సైన్ థీటా. సైన్ థీటా వచ్చేటప్పటికి థీటా యాంగిల్ ఇదే కదా, సో సైన్ థీటా ఫార్మ్లో వచ్చేటప్పటికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనమాట. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ నేమింగ్ ఏమి ఇచ్చాము, బీసీ ఇచ్చాము. హైపోటెన్యూస్ నేమింగ్ ఏమి ఇచ్చాము, ఏసీ ఇచ్చాము. సో బీసీ బై ఏసీ నథింగ్ బట్ మన యొక్క సైన్ థీటా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కాస్ థీటా. కాస్ థీటా ఇస్ నథింగ్ బట్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ నేమింగ్ ఏమి ఇచ్చాము మనము, ఏబీ ఇచ్చాము. హైపోటెన్యూస్ నథింగ్ బట్ ఏసీ. ఇదంతా ఓకే కదా. సో నవ్వు టాన్ థీటా. టాన్ థీటా వచ్చేటప్పటికి మనం 2 విధాలుగా గుర్తెట్టుకోవచ్చు. మీరు కావాలంటే టాన్ థీటాని మనం ఏం చేయొచ్చు అంటే 2 విధాలుగా గుర్తెట్టుకోవచ్చు అనమాట. సో మొదటి ఏంటంటే నార్మల్గా ఫార్ములా వీటిలాగే. ఓకే, సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎలాగైనా గుర్తెట్టుకోవచ్చు. లేదు అన్న సైన్ థీటా బై కాస్ థీటా ఇలా కూడా గుర్తెట్టుకోవచ్చు. కానీ 2 గుర్తెట్టుకొని 2 పనికి వస్తాయి. సో సైన్ థీటా బై కాస్ థీటా ఇస్ నథింగ్ బట్ మన యొక్క టాన్ థీటా. సో టాన్ థీటా అంటే ఏంటి, సైన్ థీటా అంటే మనకేం తెలుసు, బీసీ బై ఏసీ. సో బీసీ బై ఏసీ, ఇదంతా ఏబీ బై ఏసీ. సో ఏసీ క్యాన్సిల్ అయిపోతే బీసీ బై ఏబీ. సో చూడండి, ఇది బీసీ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్, ఏబీ నథింగ్ బట్ అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ సరిపోయింది కదా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ టాన్ థీటా అనమాట. సో ఇప్పటి వరకు 3 రేషియోస్ అయ్యాయి. వీటి నుంచి మనకి ఇంకో 3 రేషియోస్ అనేవి డిరైవ్ చేస్తారు. ఎలా అంటే విత్ నథింగ్ బట్ వీటి యొక్క రెసిప్రోకల్స్ అనమాట, నథింగ్ బట్ అవి. ఓకే, సో ఏవైతే ఇప్పుడు చెప్తున్నానో వాటి నథింగ్ బట్ రెసిప్రోకల్స్ అనమాట. సో ఇప్పుడు కొసీకెంట్ థీటా నెక్స్ట్ వన్ అనమాట. కొసీకెంట్ థీటా ఇస్ నథింగ్ బట్ సైన్ థీటా యొక్క రెసిప్రోకల్. సో సైన్ థీటాని రెసిప్రోకల్ చేసినట్లయితే మనకు కొసీకెంట్ థీటా వస్తుంది. సో అంటే ఇటు బీసీ ఏసీని రివర్స్ చేస్తే మనకి ఏమవుతుంది, ఏసీ బై బీసీ. ఓకే, సో మామూలు మన టర్మ్స్లో చెప్పుకోవాలంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ సీకెంట్ థీటా. సీకెంట్ థీటా ఇస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా అనమాట. రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా. ఓకే, సో దీన్ని రివర్స్ చేయండి. ఇప్పుడు ఏబీ బై బీసీ, ఏసీ ఉంది కదా. సో ఏసీ బై ఏబీ నథింగ్ బట్ hypotenuse by adjacent side, which is nothing but hypotenuse by adjacent side. Next last one వచ్చేటప్పటికి cot theta. Cot theta nothing but 1 by tan theta. Reciprocal of tan theta is nothing but cot theta. So tan theta మనకి ఇక్కడ ఏముంది, BC by AB ఉంది. సో reciprocal ఏమవుతుంది, AB by BC, which is nothing but adjacent side by opposite side. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి. సో ఇంకా దీని నుంచి మనము సింపుల్ గా కొన్ని తెచ్చుకోవచ్చు అనమాట. చూడండి, సైన్ థీటాని మనం ఎలా రాయొచ్చు అంటే 1 బై కొసీకెంట్ థీటా అని రాయొచ్చు. సైన్ థీటాని ఎలా రాయొచ్చు మనము, 1 బై కొసీకెంట్ థీటా అని రాయొచ్చు. అలాగే కాస్ థీటాని 1 బై సీకెంట్ థీటా అని రాయొచ్చు. 1 బై సీకెంట్ థీటా. టాన్ థీటా నథింగ్ బట్ 1 బై కాట్ థీటా అని రాయొచ్చు. సో ఇవి మాత్రం గుర్తెట్టుకోండి. సో కాట్ థీటాని మనం ఇంకా ఎలా రాయొచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు, సీకెంట్ థీటాని 1 బై కాస్ థీటా అని రాయొచ్చు. అండ్ ఆల్సో దీన్ని కూడా మనము 1 బై సైన్ థీటా అని రాయొచ్చు. ఓకే, సో విచ్ ఇస్ నథింగ్ బట్ రేషియోస్ వరకు. ఇది రేషియోస్ వరకు ఈ ఫార్ములాస్ గుర్తెట్టుకుంటే మీకు చాలు. ఏం లేదు, ముందు సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా గుర్తెట్టుకుంటే చాలు. రిమైనింగ్ అన్ని మీకు ఆల్రెడీ గుర్తుంటాయి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ రేషియోస్ అనమాట. రేషియోస్ తర్వాత మనకు ఉన్నవి ఐడెంటిటీస్. నథింగ్ బట్ ఐడెంటిటీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐడెంటిటీస్ నుంచి మనం చాలా ఫార్ములాస్ డిరైవ్ చేస్తాం. అసలు ఐడెంటిటీస్ ఏటో చూద్దాం. అంటే ఉన్న 3 ఐడెంటిటీసే, కానీ వాటి నుంచి మనము ఒక్కొక్క ఐడెంటిటీ నుంచి 2 ఫార్ములాస్ డిరైవ్ చేసుకుని రావచ్చు. 2 దానికన్నా ఎక్కువ చేయొచ్చు. మ్యాక్సిమం మినిమం 2 అనమాట. 2ని డిరైవ్ చేసుకుంటే అలాగే ఎంత వస్తుంది, 9 ఫార్ములాస్ వస్తాయి. కానీ మీరు 3 ఫార్ములాస్ గుర్తెట్టుకుంటే చాలా 9 ఫార్ములాస్ అనేవి మీకు సింపుల్ అయిపోతాయి. అంటే మీరు దాన్ని డిరైవ్ చేసుకోవడమే. ఇలాగ ఇందాక అలా చేసాం, ఇదంతా అలాగే అనమాట. నథింగ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఐడెంటిటీస్. నెక్స్ట్ మనకి ఏమున్నాయి, ఐడెంటిటీస్ ఉన్నాయి. ఐడెంటిటీస్ లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. sin square theta plus cos square theta is equals to 1. ఇది which is nothing but ఫస్ట్ అనమాట. దీని నుంచి మనం డిరైవ్ ఎలా చేయొచ్చు మీరే చెప్పండి మామూలుగా. సో డిరైవ్ ఎలా చేయొచ్చు, నాకు ఓన్లీ sin square theta వాల్యూ కావాలి అంటే నా యొక్క సమ్లో ఎక్కడో sin square theta ఉంది, కానీ నాకు సైన్లో ఎక్కడ ఏం లేవు, అన్ని కాసుల్లోనే ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేయాలి, నా sin square thetaని cos square thetaలో మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయో లేవో చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను చూడండి sin square theta నుంచి ఒక ఫార్ములా తెస్తాను. సో sin square theta is equals to ఈ cos square theta వెళ్తే ఏమవుతుంది, 1 మైనస్ cos square theta అవుతుంది. అంతే కదా.
సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అయింది కదా. సో ఇప్పుడు ఏంటి, నా సైన్ స్క్వేర్ థీటా ఎక్కడైతే ఉందో నా సమ్లో అక్కడ కాస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇంకా అన్ని కాసులు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద వే టు డిరైవ్ ద ఫార్ములాస్ ఫ్రమ్ ఐడెంటిటీస్ అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ ఐడెంటిటీ, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది ఫస్ట్ ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ వచ్చేటప్పటికి సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది సెకండ్ ఐడెంటిటీ అనమాట. థర్డ్ ఐడెంటిటీ వచ్చేటప్పటికి కోసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ మూడు అనేవి మీకు ఐడెంటిటీస్ అనమాట. సో ఈ మూడు చూసుకోండి ఐడెంటిటీస్, వాటి నుంచి మనం డిరైవ్ చేసుకుంటాం. ఎక్కడైనా సీకెండ్ స్క్వేర్ థీటా కనిపించి ఇఫ్ ఇన్ కేస్ టాన్స్ లో ఆన్సర్లు అన్నీ ఉంటే అప్పుడు దాన్ని 1 ప్లస్ tan స్క్వేర్ థీటా కింద రాయొచ్చు అనమాట. సో జాగ్రత్తగా చూడండి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఐడెంటిటీస్ మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. వాటి నుంచి ఒకవేళ డిరైవ్ చేసిన వాటితో మొత్తం కలిపితే 9 ఉంటాయి అనమాట. మనం ట్రై చేయండి కావాలంటే. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఐడెంటిటీస్ అండ్ రేషియోస్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు యాంగిల్ థీటాని తీసేసుకుంటున్నాం ఎక్కడైనా. ఇఫ్ ఇన్ కేస్ ఆ యాంగిల్కి ఒక వాల్యూ ఉంటే, ఓకే, బేసిక్ వాల్యూస్ ఏంటంటే థీటాకున్న బేసిక్ మనకి నోన్ వాల్యూస్ ఏంటంటే, ఓకే, క్యాషువల్లో కట్టుకున్న నోన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయంటే మన దగ్గర 0 degreesకి వాల్యూస్ ఉన్నాయి, 30 degreesకి వాల్యూస్ ఉన్నాయి, 45 degrees వాల్యూస్ ఉన్నాయి, 60 degreesకి ఉన్నాయి, 90 degreesకి ఉన్నాయి. సో విచ్ ఇస్ ద బేసిక్ ఫార్ములా, బేసిక్ యాంగిల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ థీటా, సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్ అనమాట. సో ఈ ఒక టేబుల్ ఉంటుంది అనమాట మనకి. ఆ టేబుల్ని గుర్తెట్టుకోవడం ఎలా అనేది సింపుల్ గా చెప్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక టేబుల్ గీస్తాను, చూద్దరు కానీ. ఓకే, టేబుల్ గీస్తాను. సో ఓకే, ఇప్పుడు టేబుల్ ఫిల్ చేద్దాం సింపుల్ గా. ఎలా గుర్తెట్టు కూడా చెప్తాను వాల్యూస్ అనేవి చూడండి ఒకసారి. మనకి మొత్తం ఎన్ని రేషియోస్ ఉన్నాయి, 6 రేషియోస్ ఉన్నాయి. సో సైన్ ఒకటి ఉంది, అండ్ కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్. ఓకే, సో మనకి మొత్తం 6 రేషియోస్ ఉన్నాయి. 6 రేషియోస్ రాస్తాను. మనకి మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి, మనకి నోన్ డిగ్రీస్ ఏమున్నాయి, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ ఆల్సో 90 degrees. సో విచ్ ఇస్ నథింగ్ బట్ నోన్ వాల్యూస్ ఆఫ్ డిగ్రీస్ అనమాట. ఈ డిగ్రీస్ మన దగ్గర ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయని చెప్పి టేబుల్కి వేస్తున్నాం. సో ఓకే, మనకి ఏం లేదు, ఒక్క సైన్ వచ్చింది అంటే రిమైనింగ్ అన్నీ వచ్చేస్తాయి. రియల్లీ నిజంగానే ఒక సైన్ వచ్చినట్లయితే మనకి అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. సో సైన్ వాల్యూస్ ఏ విధంగా గుర్తెట్టుకోవాలో తెలియాలి. ఓకే, ఏం లేదు, ముందు ఇక్కడ నంబరింగ్ ఇచ్చేయండి, 0, 1, 2, 3, 4. సో 4 నెంబర్లు ఇచ్చాం. ఓకే, ఇప్పుడు వీటిని మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది, 4 ఉంది. సో డివైడ్ 4 చేయండి అన్నిటికి. 4 డివైడ్ బై 4 డివైడ్ బై 4 డివైడ్ బై 4 డివైడ్ బై 4. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నిటికీ రూట్లు చేసేద్దాం, అన్నిటికీ స్క్వేర్ రూట్స్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, 0/4, 0 by anything 0, root over 0, 0. ఓకే, root over 0, 0. సో నథింగ్ బట్ సైన్ 0 degrees వాల్యూ ఎంత, 0 అనమాట. నెక్స్ట్ 1/4, 1/4కి రూట్ చేస్తే రూట్ 1కి 1, రూట్ 4కి 2. సో 1/2 అంతే కదా. సో చూడండి ఇక్కడ రాస్తాను, రూట్ 1/4 నథింగ్ బట్ రూట్ 1/4 వచ్చేది నథింగ్ బట్ 1/2 అనమాట. ఓకే, సో ఇది ఇలాగనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, సైన్ 30 degrees వాల్యూ 1/2 అనమాట. నెక్స్ట్ 2/4, 2/4 అంటే 2 1s 2 2s కదా, అంటే 1/2, రూట్ ఓవర్ 1/2, రూట్ ఓవర్ 1/2 నథింగ్ బట్ 1/√2 అనమాట, 1/√2. నెక్స్ట్ రూట్ 3 డివైడ్ బై రూట్ 4, రూట్ 4 నథింగ్ బట్ 2 కదా, సో రూట్ 3/2. 4/4 1, రూట్ 1 నథింగ్ బట్ 1. సో విచ్ ఇస్ నథింగ్ బట్ సైన్ యొక్క వాల్యూస్ 0 degrees కి, 30 degrees కి, 45 degrees కి అండ్ ఆల్సో 60 degrees అండ్ 90 degrees కి వాల్యూస్ ఇవ్వనమాట. ఓకే, సో ఇప్పుడు వీటి నుంచి రిమైనింగ్ వాల్యూస్ ఎలా తెస్తారో చూద్దాం. కాస్ వచ్చేటప్పటికి సైన్ ఉంది కదా, సైన్ మనం ఎక్కడ ఇలా రాస్తాం కదా, 0, 1/2, 1/√2, రూట్ 3/2, 1 ఉంది కదా. సో రివర్స్ రాసి అనమాట అన్నింటిని. 90కి ఇక్కడ రాసిన 1, సో రూట్ 3/2, 1/√2, 1/2, 0, నథింగ్ బట్ 0 అనమాట. సో రివర్స్ లో రాసేస్తే మనకి కాస్ అనమాట. నెక్స్ట్ టాన్ అంటే ఏం చెప్పాను నేను ఆల్రెడీ మీకు, టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. 0/1, ఎనీథింగ్ బై 0 by ఎనీథింగ్ నథింగ్ బట్ మీకు 0 అవుతుంది ఎప్పుడు, అది గుర్తెట్టుకోండి. 0 by ఎనీథింగ్ నథింగ్ బట్ 0 అనమాట. సో 1/2 రూట్ 3/2, సో 1/2 రూట్ 3/2. సో 2 2 క్యాన్సిల్, ఏం మిగిలిపోయింది,
1/√3 మిగిలిపోయింది. సో మనకి tan 30 వాల్యూ ఎంత 1/√3. 1/√2 1/√2 రెండు సేమే కదా, రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోతే మనకి 1 ఉంటుంది. నెక్స్ట్ √3/2 1/2. సో √3/2 1/2 అనమాట. సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి √3 ఉంటుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ tan 60 degrees నథింగ్ బట్ √3. ఇక్కడ చూడండి tan 90 degrees వచ్చేటప్పటికి ఎనీథింగ్ బై 0. 0/ఎనీథింగ్ 0 అయితే ఎనీథింగ్ బై 0కి మనకి వాల్యూ ఉండదు అనమాట, అన్డిఫైన్ అనమాట. సో అన్డిఫైన్ మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఇన్ఫినిటీతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది మాత్రం బాగా గుర్తెట్టుకోండి. ఎనీథింగ్ బై 0 అనేది ఇన్ఫినిటీ, 0/ఎనీథింగ్ అనేది 0. జాగ్రత్తగా గుర్తెట్టుకోండి అనమాట. నెక్స్ట్ కొసికెంట్ థీటా. కొసికెంట్ థీటా వచ్చేటప్పటికి మనం ఎలా రాయొచ్చు 1/sin θ అని రాయొచ్చు. కొసికెంట్ థీటాకి మనం ఎలా రాయొచ్చు 1/sin θ అని రాయొచ్చు. సో 1/sin θ. సో 1/0 ఇప్పుడే చెప్పాను, ఎనీథింగ్ బై 0 నథింగ్ బట్ ఇన్ఫినిటీ. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇన్ఫినిటీ. 1/1/2. 1/2 పైకి వెళ్ళినట్లయితే ఆ యొక్క ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది, అప్పుడు 2 మిగులుతుంది అనమాట. ఓకే 2. లేదు అంటే ఇందాక ఏం చెప్పాను, BC/AC ఉంటే రివర్స్ చేస్తే కొసికెంటే కదా. సో AC/BC. అలాగే ఇక్కడ 1/2 రివర్స్ చేస్తే √2 వస్తుంది. 1/√2 రివర్స్ చేస్తే √2/1. √3/2 రివర్స్ చేస్తే 2/√3. 0/1 అదే 1/0. సారీ 1/1. 1/1 is something but 1 అనమాట. ఓకే, సో దట్ ఈస్ కొసికెంట్ వరకు. నెక్స్ట్ సీకెంట్ వచ్చేటప్పటికి సైన్ కి కాస్ రాసినప్పుడు సైన్ ఎలా రివర్స్ చేస్తాము, సీకెంట్ రాసినప్పుడు కొసికెంట్ అలా రివర్స్ చేస్తాం అన్నప్పుడు 1 2/√3 √2 2 అండ్ ఆల్సో ఇన్ఫినిటీ. సో నెక్స్ట్ కాట్ థీటా. కాట్ థీటా వచ్చేటప్పటికి tan కి రివర్స్ 1/0. 1/0 రివర్సే కదా. సో 0/1 ఉంది, 1/0 ఏమవుతుంది మనకి ఇన్ఫినిటీ అవుతుంది. 1/0 నథింగ్ బట్ ఇన్ఫినిటీ. లేదు అంటే tan θ ఎలా రాసాం కదా, అటు నుంచి అలా రాసుకొని వచ్చేయండి. సో 1/√3 1 1/√3 అండ్ ఆల్సో 0. సో అందరికీ అర్థమైంది కదా. సో ఈ విధంగా టేబుల్ గుర్తెట్టుకుంటే సింపుల్. మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీస్ మర్చిపోయినా ఇది ఉంటుంది. ఒకవేళ అంటే మనకి ఇప్పుడు క్యాషెస్ వస్తాయి కాబట్టి క్యాషెస్లో కూడా కొట్టినా కూడా మీకు వాల్యూస్ వచ్చేస్తాయి, కానీ అక్కడ డెసిమల్ వాల్యూస్లో వస్తాయి. మీరు ఫ్రాక్షన్స్లో ఎక్కడైనా ఉపయోగపడితే ఫ్రాక్షన్స్లో రాయండి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ప్రస్తుతం అంటే కొన్ని ఫార్ములాస్. ఓకే, ఇవి బేసిక్ ఫార్ములాస్ అనమాట. అండ్ ఒక్కొక్క చాప్టర్కి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి ఇప్పుడే చెప్పేస్తాను. అవి చూడండి చాలు. ఓకే, సో అర్థమైంది కదా. ట్రిగ్నోమెట్రీ, రేషియోస్ చెప్పాను, ఐడెంటిటీ చెప్పాను, టేబుల్ చెప్పాను. సో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. టేబుల్ వాల్యూస్ అంటే మీరు ఈ సెట్ వాటికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఇవి ఉండవు అనమాట, క్యాషెస్ అనేవి అలవ్ అవ్వదు. క్యాషెస్ అనేవి అలవ్ లేకపోతే మీరు పక్కకి వాల్యూస్ గుర్తెట్టుకోవాలి, వీటి నుంచి రిమైనింగ్ వాల్యూస్ తెచ్చుకోవాలన్నమాట. ఓకే, సో వీటి నుంచి రిమైనింగ్ వాల్యూస్ తెచ్చుకోవడం అంటే ఏం లేదు. ఇప్పుడు sin 30 తెలుసు, 45 తెలుసు, 60 తెలుసు, 90 తెలుసు, 0 తెలుసు. sin 15 అడిగితే చెప్పలేం కదా, sin 75 అడిగితే చెప్పలేం, మనం అవి చెప్పలేం అనమాట. సో అప్పుడు దానికి మనకి ఏం తెలియాలంటే బేసిక్స్ తెలుసుకొని వాటిని కన్వర్ట్ చేసుకొని మన వాల్యూస్ తెచ్చుకుంటాం అనమాట. సో అదే ఒక థర్డ్ మార్క్స్ క్వశ్చన్ మీకు అడుగుతున్నారు అనమాట. థర్డ్ మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతున్నారు అది. ఓకే, sin 15 వాల్యూ ఎంత, cos 15 వాల్యూ ఎంత, sin 75 cos 75 tan 75 tan 15. సో ఇవన్నీ అడుగుతున్నారు, అవి చూద్దాము. అంటే నథింగ్ బట్ కాంపౌండ్ యాంగిల్స్లో అడుగుతున్నారు. సో చూద్దాంలేండి, ముందు ఫార్ములాస్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. వీలైతే నేను చెప్పాను కదా మ్యాక్సిమం బుక్లో రాయడానికి ట్రై చేయండి. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలు. ఓకే, సో ఫాస్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసేసుకుంటారు నాకు తెలిసి ఈ పాటికి. లేదంటే బుక్లో రాసిన అలాగో రాసేసి ఉంటారు. సో నెక్స్ట్ మిగతా ఫార్ములాస్ కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ చూద్దాం. అంటే రిగార్డింగ్ అవి లెసన్ సంబంధించినవి అనమాట. సో ఒక్కొక్క లెసన్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేటప్పటికి మనకి ట్రిగ్నోమెట్రీలో కాంపౌండ్ యాంగిల్స్ అనమాట. ఓకే, ముందు వచ్చేది మనకి ఏంటి కాంపౌండ్ యాంగిల్స్. కాంపౌండ్ యాంగిల్స్లో మనకి 6 ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, కాంపౌండ్ యాంగిల్స్లో ఆ 6 ఫార్ములాస్ ఏంటో చూద్దాం అనమాట. సో కాంపౌండ్ యాంగిల్స్లో మనకి మొత్తం 6 ఫార్ములాస్ ఉన్నాయి. sin కి 2, cos కి 2, tan కి 2 అనమాట. ఓకే, సో sin a + b ఫార్ములా చూద్దాం. sin a + b ఫార్ములా. sin a + b నథింగ్ బట్ sin a cos b ప్లస్ దీనికి రివర్స్ రాయండి, cos కి సరే a ఇవ్వండి, cos a sin b. సో ఇదనమాట.
సో కన్ఫ్యూజన్ అవ్వకండి, ఇవి గుర్తెట్టుకోండి. ముందు సైన్ అంటే సైన్కి ఎలాగుంటుంది అంటే సైన్ ఏ ప్లస్ బి అయినా సైన్ ఏ మైనస్ బికి అయినా సైన్ కాస్ కాంబినేషన్ లో పక్క పక్కన రాయాలి. ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, కాస్ సైన్ బి అనమాట సైన్ల వరకు. ఓకే, సో దీని ప్రకారం మీరు చెప్పగలరు ఇప్పుడు సైన్ ఏ మైనస్ బికి ఏమవుతుందో. సైన్ ఏ మైనస్ బికి కూడా సేమ్ అదే ఫార్ములా, మధ్యలో మీకు సింబల్ మారుతుంది. సో సైన్ ఏ కాస్ బి, ఇప్పుడు మైనస్ అన్నాం కదా, సో మైనస్, సో కాస్ ఏ సైన్ బి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి. నో నెక్స్ట్ వచ్చేటప్పటికి కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ ప్లస్ బి దగ్గర జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకి రెండు వేరే వేరే ఇచ్చాడు కదా, కానీ ఇక్కడ సేమ్ వస్తాయి అనమాట. కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ కాస్ బి అండ్ సైన్ ఏ సైన్ బి వస్తాయి. ఓకే, మధ్యలో మనం సింబల్ పెట్టాలి కదా, అయితే ఇక్కడ అందరూ చాలా తప్పులు చేస్తారు. ఎందుకు అంటే కాస్ ఏ ప్లస్ బి కదా, ప్లస్ ఉంది కదా అని చెప్పి ప్లస్ పెడతారు, కానీ ప్లస్ కాదు. కాస్కి వచ్చేటప్పటికి ప్లస్ అవ్వదు, అది మైనస్ అవుతుంది. సో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, అది కాస్ వరకు. సైన్కి ట్యాన్లకి వీటికి ప్రాబ్లం ఉండదు అనమాట అంతగా. ఓకే, కానీ వీటికి మాత్రం ప్రాబ్లం ఉంటుంది. కాస్ జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే నేను కూడా చాలా వరకు తప్పులు చేశాను ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యి. ఓకే, కాబట్టి మీరు అది రిపీట్ అవ్వకుండా చూసుకొని, నేను ఇప్పటి వరకు రిపీట్ అవ్వనివ్వలేదు ఆ రోజు ఒక్కరోజు చూసినందుకు. ఓకే, సో ఇక్కడ చిన్న మైనస్ సింబల్ తప్పు వచ్చినా కూడా, ఇక్కడ సింబల్స్ తప్పు వచ్చినా కూడా సమ్ మొత్తం తప్పు అయిపోద్ది, జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కాస్ ఏ మైనస్ బి. కాస్ ఏ మైనస్ బి వచ్చేటప్పటికి ఓకే, సో సేమ్ దీనిలాగే కానీ మధ్యలో సింబల్ మారుతుంది. సో కాస్ ఏ కాస్ బి, మైనస్ బదులు ప్లస్ ఉంటుంది, ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, సో కాస్ సైన్ అర్థమైంది కదా. నా ట్యాన్ చూద్దాం, ట్యాన్ ఏ ప్లస్ బి. సో ట్యాన్ ఏ ప్లస్ బి వచ్చేటప్పటికి ట్యాన్ ఏ, ఓకే ట్యాన్ ఏ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, అక్కడ ప్లస్ వచ్చేస్తుంది. ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి, 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ దాని ఆల్టర్నేటివ్ పొలారిటీ వస్తుంది, అలాగైనా గుర్తెట్టుకోండి. సో నెక్స్ట్ ట్యాన్ ఏ మైనస్ బి. ట్యాన్ ఏ మైనస్ బికి ఆ పొలారిటీస్ రివర్స్ చేస్తే చాలు. ముందు ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి డివైడ్ బై 1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. నేను సింపుల్గా పొలారిటీస్ని రివర్స్ చేస్తాను. సో ఇది మనకి కాంపౌండ్ యాంగిల్స్లో మెయిన్ 6 ఫార్ములాస్ అనమాట. సో వీటి నుంచి కొన్ని డిరైవ్ చేసిన ఉన్నాయి, వాటితో సంబంధం లేదు, ప్రస్తుతానికి ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి చాలు. నా నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ లెసన్ మనకి ట్రిగ్నోమెట్రీలో కాంపౌండ్ యాంగిల్స్ తర్వాత మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ ఉన్నాయి. సో మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ ఉన్నాయి. ఓకే, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్కి వచ్చేటప్పటికి మనకి ఒకటే యాంగిల్ ఉంటుంది. ఇక్కడ చూడండి 2 యాంగిల్స్ చెప్పాను, ఏ యాంగిల్ అంటే బి యాంగిల్ 2 చెప్పాను. కానీ మనకి మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్కి వచ్చేటప్పటికి ఒకటే యాంగిల్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ. ఓకే, సో ఇక్కడ ఏ ప్లస్ బి కదా, ఇఫ్ ఇన్ కేస్ బి యాంగిల్ కూడా ఏకి అంటే ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు అయితే, ఏ ఈక్వల్స్ టు బి అయితే, సో అప్పుడు మనం ఏ రాయొచ్చు, బికి బదులు ఏ పెట్టండి, సైన్ ఏ ప్లస్ ఏ. సైన్ ఏ ప్లస్ ఏ నథింగ్ బట్ సైన్ 2a. సో ఫస్ట్ ఫార్మ్ లో మనము సైన్ 2a అనమాట. సో ఇక్కడ ఏ పెట్టామనుకో సైన్ ఏ కాస్ ఏ, ఇక్కడ ఏ పెట్టామనుకో కాస్ ఏ సైన్ ఏ కాస్ ఏ, అగైన్ అది రెండింటిని కలిపితే 2 సైన్ ఏ కాస్ ఏ, వచ్చేసి నథింగ్ బట్ ఫస్ట్ ఫార్మ్ లో సైన్ 2a ఈజ్ ఈక్వల్స్ టు, సో బి ప్లేస్ లో మనం ఏ పెట్టాము, సో సైన్ 2a అప్పుడు ఏమైంది, సైన్ 2a వాల్యూ 2 సైన్ ఏ కాస్ ఏ అయ్యింది, 2 సైన్ ఏ కాస్ ఏ. ఓకే, సో నా నెక్స్ట్ వచ్చేటప్పటికి కాస్ 2a. కాస్ 2a అంటే బి ప్లేస్ లో ఏ పెట్టేయండి, జస్ట్ బి ప్లేస్ లో ఏ పెట్టండి. ఇక్కడ బి ప్లేస్ లో ఏ పెట్టామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కాస్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ, ఇక్కడ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ, కాబట్టి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో సైన్ కాస్ 2a ఫామ్ లో ఏమవుతుంది మనకి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, సో వీటితో పాటు మనము కాస్ స్క్వేర్ ఎలా రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, అప్పుడు ఎలా రాయొచ్చు, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ అని రాయొచ్చు. చూడండి కంగారు అవ్వకండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ అని రాయొచ్చు కదా కాస్ స్క్వేర్ ఏని. సో ఇది సైన్ స్క్వేర్ ఏ కదా, ఓకే మైనస్ సైన్ స్క్వేర్ ఏ, మైనస్ సైన్ స్క్వేర్ నథింగ్ బట్ మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ, అప్పుడు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ అనమాట. సో ఆ విధంగా గుర్తెట్టుకోండి, సో గుర్తెట్టుకోవడం కోసం చెప్తున్నాను ఇవన్నీ నేను. ఓకే, సో మనకి ఏమవుతుంది, ఇంకో ఫార్ములా ఏంటి ఉంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ ఉంది, లేదు అన్న కాస్ 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఉంది. ఓకే, సో కాస్ 2aకి మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయి. సైన్ 2aకి 2 సైన్ ఏ కాస్ ఏ, నో tan 2a. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి tan 2a.
బి ప్లేస్లో ఏ పెట్టండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏ ఉంటే tan a ప్లస్ tan a నథింగ్ బట్ 2 tan a, 1 మైనస్ tan a ఇంటూ tan a నథింగ్ బట్ tan స్క్వేర్ a. సో అప్పుడు ఏమవుతుంది 2 tan a డివైడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ a. సో 2 tan a డివైడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ a విచ్ ఇస్ నథింగ్ బట్ tan 2a అనమాట. సో ఇవి 2a వరకు. ఓకే, వీటికి ఆల్టర్నేటివ్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. అంటే లైక్ cos 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ sin tan 2a ఒక ఆల్టర్నేటివ్ ఫార్ములా ఉంది. sin 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ tan a లో కూడా ఉందన్నమాట. వేరే అర్థం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏముంది 2 tan a డివైడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఉంది కదా. ఇక్కడ మైనస్, ఇక్కడ మనం ఏం చేద్దామంటే మైనస్ బదులు ప్లస్ పెడతాం అనుకోండి, అది sin 2a ఫార్ములా అయిపోద్ది అనమాట. సో ఎలా అంటే 2 tan a డివైడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ a రాసాం అనుకోండి, మన విచ్ ఇస్ నథింగ్ బట్ sin 2aకి అనదర్ ఫార్ములా అనమాట. సో cos స్క్వేర్ a కూడా అలాగే ఉంది. అదేంటంటే 1 మైనస్ tan స్క్వేర్ a బై 1 ప్లస్ tan స్క్వేర్ a. సో ఈ ఫార్ములాస్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫార్ములాస్ మనకి యూజ్ అవుతాయి. ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మనకి డిఫరెన్షియేషన్ లో ఒక మెథడ్ లో మనకి ఇవన్నీ యూస్ అవుతాయి ఫార్ములాస్ అన్ని. సో జాగ్రత్తగా చూసుకోండి. సో sin 2a, cos 2a, tan 2a ఫార్ములాస్ ఇది. నెక్స్ట్ sin 3a, ఇక్కడ ఏం చెప్పాం మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ అన్నాం, మల్టిపుల్స్ అన్నాం. ఓకే, మల్టిపుల్ ఆఫ్ a అనమాట. ఇక్కడ 2 మల్టిపుల్ వాడు, ఇప్పుడు 3 మల్టిపుల్ మీద కూడా ఫార్ములాస్ ఉన్నాయి అనమాట. సో sin 3a ఫార్ములా చూద్దాం. సో sin 3a వచ్చేటప్పటికి 3 sin a మైనస్ 4 sin cube a, 3 sin a మైనస్ 4 sin cube a నథింగ్ బట్ sin 3a ఫార్ములా. ఈ ఫార్ములా ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి 3 sin a మనకి సమ్ లో కనిపిస్తుంది. అప్పుడు 3 sin a కావాలి అన్నప్పుడు మనం ఎలా రాయొచ్చు దాన్ని, sin 3a ప్లస్ 4 sin cube a అని రాసేయచ్చు అనమాట. సో సింపుల్ గా 3 sin a సబ్స్టిట్యూట్ చేయాలి. అది ఎక్కడో కాదు, ఐ థింక్ డిఫరెన్షియేషన్ లోనే ఉంటుంది అది కూడా ఒకటి. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ బాగా చూసుకోండి 3-4 కాంబినేషన్ లోనే వస్తాయి. ఓకే, ఈ 3-4 కాంబినేషన్ లోనే sin 3a ఉంటుంది, cos 3a ఉంటుంది. 3తో మనకి ఎలాంటి ఇక్కడ స్క్వేర్ లాంటివి ఏం లేవు కదా. 4కి మాత్రం క్యూబ్ ఉంది, 4తో పాటు క్యూబ్ వస్తుంది, 3తో పాటు 1 వస్తుంది పవర్స్ అనేవి, అది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి cos 3a. సో cos 3a వచ్చేటప్పటికి ఎలా అంటే cos 3aకి ముందు 4 ముందుకు వస్తుంది. 4 నేనేం చెప్పాను, క్యూబ్ రావాలని చెప్పాను కదా. సో 4 cos cube a మైనస్ 3 cos a, అంతే, ఏం లేదు, అయిపోయింది. సో ఇది అర్థమైంది కదా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ cos 3a. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి tan 3a ఫార్ములా అనమాట. సో నెక్స్ట్ మనకి ఏముంది, tan 3a ఫార్ములా ఉంది. సో tan 3a ఫార్ములా ఏంటంటే 3 tan a మైనస్ tan cube a, 3 tan a మైనస్ tan cube a డివైడ్ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ a. సో జాగ్రత్తగా గుర్తెట్టుకోండి. ఇవి ఎందుకు అంటే లిమిట్స్ లో వస్తాయి అనమాట. లిమిట్స్ ఈ ఫార్ములాస్ కి డైరెక్ట్ గా మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని లిమిట్ అప్లై చేస్తే మీకు ఆన్సర్స్ అయిపోతాయి. సో ఇవి కూడా మీకు యూస్ఫుల్, జాగ్రత్తగా చూడండి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. వీటిలో చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి ఉంది, డిరైవ్డ్ ఫార్ములా ఒకటి ఉందన్నమాట. సో అది ఎక్కడైనా మీకు వస్తుంది, ఇంటిగ్రేషన్లో వస్తుంది, మీకు ట్రిగ్నోమెట్రీలో వస్తుంది, అండ్ తర్వాత మీకు డిఫరెన్షియేషన్లో కూడా వచ్చే అవకాశాలు కాదు, వస్తాయి కూడా. ఓకే, ఆ ఫార్ములాస్ ఏం లేదు. సో దీని నుంచి cos 2aకి మనకి 2 ఫార్ములాస్ చెప్పాను కదా, 1 మైనస్ 2 sin స్క్వేర్ a, 2 cos స్క్వేర్ a ఫార్ములాస్ చెప్పాను కదా. సో వాటి నుంచి డిరైవ్ అవుతుంది. సో cos 2a మనకి ఏం చెప్పాను నేను, cos 2a ఈక్వల్స్ టు 1 మైనస్ 2 sin స్క్వేర్ ఒకటి ఉందన్నాను కదా. దీంట్లో నాకు ఓన్లీ sin స్క్వేర్ a కావాలి. sin స్క్వేర్ a కావాలంటే ఏం చేయాలి, దీన్ని తీసుకొని వచ్చి దీన్ని తీసుకుని వెళ్తే మైనస్ 2 sin స్క్వేర్ a ప్లస్ 2 sin స్క్వేర్ a అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 1 మైనస్ cos 2a అవుతుంది. ఓకే, కానీ మనకి కావాల్సింది sin స్క్వేర్ a అనమాట. sin స్క్వేర్ a ఎలా రాయొచ్చు మనం అప్పుడు, 1 మైనస్ cos 2a డివైడ్ బై 2. సో విచ్ ఇస్ మెయిన్ వన్. సో sin స్క్వేర్ a ఎలా రాయొచ్చు, 1 మైనస్ cos 2a డివైడ్ బై 2 అని రాయొచ్చు. ఇది మెయిన్ అనమాట. సో అలాగే ఇంకోటి కూడా ఉంది, cos 2a ఈజ్ ఈక్వల్స్ ఇంకో ఫార్ములా ఏంటి cos 2aకి 2 cos స్క్వేర్ a మైనస్ 1. సో మైనస్ 1 వెళ్తే ప్లస్ 1 అయిపోతుంది. సో అప్పుడు 2 cos స్క్వేర్ ఏమవుతుంది, cos 1 ప్లస్ cos 2a అవుతుంది. సో దాని నుంచి మనకి ఓన్లీ cos స్క్వేర్ a కావాలి అంటే 1 ప్లస్ cos 2a డివైడ్ బై 2. సో విచ్ ఇస్ అనదర్ వన్. సో ఈ 2 ఫార్ములాస్ చాలా మెయిన్ అనమాట, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ నుంచి. ఓకే, సో వీటితో పాటు అవి కూడా నేర్చుకోండి, చాలా అవసరం. ఎందుకంటే అవి నేర్చుకోవాల్సిన లేదు, డిరైవ్డ్ జస్ట్ అంతే. ఆ డిరైవ్ ఎలా చేయాలో
చూడండి జస్ట్ చాలంటే. సో విచ్ ఇస్ నథింగ్ బట్ కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ కి ఈ ఫార్ములాస్ ఎనఫ్ అనమాట. సో వీటి నుంచి ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 మార్క్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఈ ఫార్ములా బేస్డ్ మీద. ఓకే, ఇవి ఫార్ములాస్ వచ్చినట్లయితే ఆ 3 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి సింపుల్ గా అటెంప్ట్ చేయగలుగుతారు. సో సింపుల్ గా 2 మార్క్స్ అంటే 2 3 6 మార్క్స్ వస్తాయి అనమాట. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏదో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. ఓకే, లేదు అన్నా మీరు నేను చెప్తున్నప్పుడే మీరు బుక్ లో నోట్ చేసుకున్నా మంచిదే. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదంతా. సో దట్స్ ఇట్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ చూస్తే ఇంకా అయిపోయినట్టే, మనం డైరెక్ట్గా ఇంకా సమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే లెట్స్ సీ రిమైనింగ్ ఆల్ ఫార్ములాస్ ఇంకేటైతే మిగిలిపోయి అవన్నీ ఫార్ములాస్ చూద్దాం. సో నెక్స్ట్ మనం కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో మనకి 8 ఫార్ములాస్ ఉంటాయి. 8 ఫార్ములాస్ దేని పనికి వస్తాయి, ఎస్ఏ క్వశ్చన్స్ కి యూస్ అవుతాయి అనమాట. సో ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి మనకి మొత్తం 8 ఉంటాయి. 8 రాస్తున్నాను చూడండి. సో ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనకి సైన్ కి 2 ఉంటాయి, అదే 4 ఉంటాయి, కాస్ కి 4 ఉంటాయి, ట్యాన్ కి ఉండవు, సైన్ కాసులతో సరిపోతాయి అనమాట. సో ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనకి ఫస్ట్ ఫార్మ్ లో వచ్చేటప్పటికి సైన్ సి ప్లస్ డి, ఫస్ట్ వచ్చేటప్పటికి సైన్ సి ప్లస్ సైన్ డి. ఓకే, సైన్ సి ప్లస్ డి కాదు, సైన్ సి ప్లస్ సైన్ డి. ఇఫ్ ఇన్ కేస్ మన యొక్క ఫార్ములాలో 2 సైన్లు పక్కన ఉండే మంచి ప్లస్ ఉంది అనుకోండి, 2 యాంగిల్స్ ఉన్నాయి, అప్పుడు మన ఫార్ములా ఎలాగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే 2 sin c ప్లస్ d/2 cos c మైనస్ d/2. సో చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, సైన్ కాస్ పొజిషన్స్ జాగ్రత్తగా గమనించండి ఈ ఫార్ములాస్ లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి sin c మైనస్ sin d. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ కాస్ ఇటు వస్తుంది, ఈ సైన్ అటు వెళ్తుంది అనమాట. 2 cos c ప్లస్ d/2 sin c మైనస్ d/2. ఓకే, ఐ హోప్ ఇక్కడ వరకు క్లియర్ కదా. అలాగే మిగతా కూడా రాసేద్దాం రండి. సో కాస్ సి ప్లస్ కాస్ డి, అలాగే కాస్ సి మైనస్ కాస్ డి, ఇవేటో చూద్దాం. సో కాస్ సి ప్లస్ కాస్ డి వచ్చేటప్పటికి 2 కాసులే ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి, 2 కాసులే ఉంటాయి. సి ప్లస్ d/2 కాస్ సి మైనస్ d/2. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి. కాస్ సి ప్లస్ కాస్ డి అనమాట. కాస్ సి ప్లస్ కాస్ డి ఏంటంటే కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డికి వచ్చేటప్పటికి 2 రెండింటికి ఉంటాయి, 2 sin సి ప్లస్ d/2 sin సి మైనస్ d/2. కానీ ఈ ఫార్ములా ఎలా గుర్తిరగకూడదు, ఎందుకంటే ఇక్కడ ఒక మైనస్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది, మైనస్ ఉంటుంది. ఓకే, ఇది జాగ్రత్తగా చూసుకోండి, ఈ ఫార్ములా జాగ్రత్త చూసుకోండి. కాస్ సి మైనస్ కాస్ డి ఎలా ఉంటుంది, -2 sin సి ప్లస్ d/2 sin సి మైనస్ d/2. ఓకే, సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ 4 ఫార్ములాస్ స్టార్టింగ్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకో 4 ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఏంటంటే 2 sin a cos b, 2 sin a cos b ఫార్ములా, విచ్ ఇస్ నథింగ్ బట్ sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్. చాలా సింపుల్ గా గుర్తెట్టుకోవచ్చు, sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్. ఇక్కడ ఎలాంటి టెక్నిక్స్ ఉండవు అనమాట, జాగ్రత్తగా ఇవన్నీ గుర్తెట్టేసుకోండి చాలు. ఓకే, సో నా వచ్చేటప్పుడు నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ కాస్ బి, ఇక్కడ కాస్ కి ఏ వస్తుంది, సైన్ కి బి వస్తుంది అనమాట. సో 2 cos a sin b, 2 cos a sin b నథింగ్ బట్ ఇక్కడ ప్లస్ బదులు మైనస్ రాస్తారు అంతే. sin a ప్లస్ b మైనస్ sin a మైనస్ b. సో ఐ హోప్ ఇట్ క్లియర్ కదా అందరికి. అలాగే కాస్ కూడా రాసేద్దానండి. సో 2 cos a cos b, ఫస్ట్ 2 cos a cos b, 2 cos a cos b ఎలా రాయొచ్చు అంటే cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b. ఇక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దానికి అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే 2 sin a sin b దగ్గర ప్రాబ్లం అనమాట. 2 sin a sin b దగ్గర మనకి ప్రాబ్లం ఉంటుంది, అది ఏం లేదు. ఓకే, కాస్ మనం ఏమనుకుంటాం, కాస్ a ప్లస్ b మైనస్ కాస్ a మైనస్ b అని రాసేస్తాం కంగారులో. ఓకే, అంటే మనం ఎగ్జామ్లో మనకి హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏమవుతుంది అంటే సో మనం ఇలా రాసేస్తాం అన్నారు, కానీ ఇలా కాదనమాట. ఇక్కడ నీకు మైనస్ వస్తుంది, ఇక్కడ నీకు ఏమొస్తుంది, మైనస్ వస్తుంది, ఇక్కడ నీకు ప్లస్ వస్తుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఈ 8 ఫార్ములాస్ ఏ ఉన్నాయో అన్ని ట్రాన్స్ఫర్మేషన్ కి బిలాంగ్ అవుతాయి అనమాట. సో 8 ఫార్ములాస్ వస్తే ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చెయ్యొచ్చు. అంటే ప్రొసీజర్ వేరుగా ఉంటుంది, కానీ ప్రొసీజర్ లో ఇలాంటి ఈ యొక్క వైపు తెచ్చుకుంటాం అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ లో ఏ విధంగా చేయాలి, ప్రొసీజర్ నేను చెప్తాను ఎలా చేయాలో.
ఓకే, కానీ ఈ ఫార్ములాస్ మాత్రం మీరు గుర్తెట్టుకోవాలి. ఓకే, అక్కడ నేను ఫార్ములాస్ చెప్పనని కాదు, సమ్ చేస్తున్నప్పుడు ఫార్ములా కూడా నేను పక్కన రాస్తాను మీకు, ఎందుకంటే ఈ ఫార్ములాస్ ఎప్పుడు మీ మైండ్లో ఉంటే సింపుల్గా మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్స్ తర్వాత మనకు ఉన్న లెసన్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీకి, అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఉంది. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీని డైరెక్ట్గా డీల్ చేస్తున్నప్పుడు ఏ విధంగా రాయాలి, ఏ విధంగా అక్కడే చెప్తాను ఫార్ములాను, అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. ఓకే, వీటికి మాత్రం అలా కాదు, ఇవన్నీ అవసరం అవుతాయి మీకు. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్స్ తర్వాత మనకున్న అదే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ తర్వాత ఉన్నవి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. సో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ లో మనకి మొత్తం 3 ఫార్ములాస్, అంటే 3 జనరల్ సొల్యూషన్స్ అంటారు. అంటే ఇక్కడ ఫార్ములాస్ కాదు, జనరల్ సొల్యూషన్స్ అంటారు. సో మనకి మొత్తం ఎన్ని జనరల్ సొల్యూషన్స్ ఉన్నాయి? 3 ఉంటాయి. సో నేను జనరల్ సొల్యూషన్స్ హెడ్డింగ్ పెడుతున్నాను ఇక్కడ. సో ఇది మాత్రం బాగా గుర్తెట్టుకోండి. సో జనరల్ సొల్యూషన్స్ ఇవి, ఓన్లీ జనరల్ సొల్యూషన్స్ అనమాట ఇవి. ఓకే, సో జనరల్ సొల్యూషన్ లో అంటే దానికి అర్థం ఏంటంటే మన యొక్క సమ్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమైందంటే sin θ is equals to sin alpha వచ్చింది. ఒక పాయింట్, ఒక ప్రొసీజర్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక స్టెప్ దగ్గర ఏమైందంటే sin θ is equals to sin alpha వచ్చినప్పుడు జనరల్ సొల్యూషన్ డైరెక్ట్ రాసేయచ్చు అనమాట. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే gs అనేది θ is equals to nπ plus -1 whole power of n alpha. nπ plus -1 whole power of n alpha. అండ్ వీటిలో n ఏటో చెప్పాలి, వేర్ n బిలాంగ్స్ టు z. ఈ n దేనికి సంబంధించిందో చెప్పాలి, లేదు అంటే మీకు మార్క్స్ పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. సో జనరల్ సొల్యూషన్ sin θ ఈక్వల్స్ sin alpha అయితే జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? θ ఈజ్ ఈక్వల్స్ nπ ప్లస్ -1 హోల్ పవర్ ఆఫ్ n ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి అలా లేదు, cos θ ఈజ్ ఈక్వల్స్ టు cos alpha వచ్చింది. సో అప్పుడు cos θ ఈజ్ ఈక్వల్స్ టు cos alpha వచ్చింది అంటే దాని జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే θ ఈజ్ ఈక్వల్స్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z. ఓకే, సో ఇది ఇంకో జనరల్ సొల్యూషన్ కాస్ అయితే. అదే tan అనుకోండి, tan θ ఈజ్ ఈక్వల్స్ టు tan alpha అయింది, అప్పుడు ఏమవుతుందంటే జనరల్ సొల్యూషన్ అనేది θ ఈజ్ ఈక్వల్స్ టు nπ ప్లస్ ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z. సో విచ్ ఇస్ మనకి కావాల్సిన ఇవి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ మనకి 3 ఫార్ములాస్, అదే 3 జనరల్ సొల్యూషన్స్ మీరు గుర్తెట్టుకుంటే చాలు. సో విచ్ ఇస్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్కి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏమంటే అక్కడ మీకు ఈ ఫార్ములాస్ కాకుండా ఇంకా మీరు ఎక్కువ ఫార్ములాస్ అనేవి గుర్తెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో నేను ఏం చేస్తానంటే మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చెప్పినప్పుడు మీకు అప్పుడే అక్కడ ఎలాంటి ఫార్ములాస్ గుర్తెట్టుకోవాలో చెప్తాను. అంటే మరి అన్ని గుర్తెట్టుకోక్కర్లేదు, కొన్ని గుర్తెట్టుకుంటే చాలా వేట అక్కడే చెప్తాను, కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ మీకు చాలా 4 ఫార్ములాస్ ఉంటాయి. 4 ఫార్ములాస్ నేను సమ్ చెప్తున్నా, అదే కాంప్లెక్స్ నెంబర్స్ డీల్ చేస్తున్నప్పుడు చెప్తాను, అక్కడ మీకు చాలా సింపుల్గా అర్థమవుతాయి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మనకు కావాల్సిన ఫార్ములాస్. ఇప్పటి వరకు నేను ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రీలో ఏవి ఉపయోగపడతాయో చెప్పాను. ఇవే కాకుండా కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి, అవి నేను డైరెక్ట్గా సమ్ముల్లోనే చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి బేగా. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ అనమాట. ఓకే, అంటే ఎక్కడ నుంచి అంటే కాంపౌండ్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్స్ 2 స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసి అక్కడ మీకు ఏ విధంగా షార్ట్ ఆన్సర్స్ అడుగుతున్నారో చూద్దాం. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సాల్వ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం మీరు చెప్పాను కదా PQP యాప్లు ఏవైతే ఉన్నాయో మీరు దాంట్లో చూసి ట్రై చేస్తూ ఉండండి. ఏదైనా సమ్ రాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను సాల్వ్ చేస్తాను. అదే సాల్వ్ చేయడం అంటే నేను చెప్తాను ఎలా చేయాలో. ఓకే, సో మనం ప్రస్తుతం ట్రిగ్నోమెట్రీ సిరీస్ చూస్తున్నాం. సో ఈ ట్రిగ్నోమెట్రీ సిరీస్లో విచ్ ఇస్ చాలా చిన్న కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ మీకు క్లారిఫై అయిపోయిందంటే ఫ్యూచర్లో అక్కడక్కడ మనకి ఈ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో మనం దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ మనకి ట్రిగ్నోమెట్రీలో ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది ఏంటో తెలియాలి. ఓకే, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏం లేదు, పేరులోనే మనం సింపుల్గా అన్ని చూద్దాం కానీ. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఏంటుంటుంది అంటే మనకి ఆల్రెడీ తెలుసు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా అనేవి బేసిక్ రేషియోస్. వీటి నుంచి డిరైవ్ చేసినవి కొసెకండ్, సీకెండ్ అండ్ కాట్, ఇవన్నీ మనకి తెలిసినవి. సో మనము వీటి యొక్క యాంగిల్స్ అంటే లైక్ క్వాడ్రంట్ యాంగిల్స్ అండ్ ఏవైతే ఉన్నాయో మనం ఒక యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు, లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ తీసుకుందాం వాళ్ళ ఎగ్జాంపుల్ cos 90 - θ.
ఓకే కాస్ 180 మైనస్ థీటా, సైన్ 180 మైనస్ థీటా, tan 360 ప్లస్ థీటా. సో వీటి యొక్క వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే సో 360 ప్లస్ థీటా ఉన్నప్పుడు ఒక tan లాగే ఉంటుంది ఏమో, అండ్ 180 మైనస్ థీటా కూడా సేమ్ అంతే. 180 360తో వచ్చినప్పుడు సేమ్ గానే ఉంటాయి. మిగతా యాంగిల్స్ ఏమున్నాయంటే క్వాడ్రాటిక్ యాంగిల్స్ అంటారు వాటిని. 90, 270, 180 అండ్ 360 వాటిని క్వాడ్రాటిక్ యాంగిల్స్ అంటారు. వీటి దగ్గర నీ యొక్క రేషియోస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఎలా చేంజ్ అవుతాయి ఏంటి దాని సంగతి ఏంటో తెలియాలి అంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ముందు పేరు గమనించండి, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే పేరు బాగుంది కదా. ఓకే ఏం లేదు, ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ ఫస్ట్ లెటర్ చూడండి, ఆల్. ఫస్ట్ లెటర్ ఏముంది, ఆల్. ఆల్ అంటే ఇక్కడ ఏ రేషియోస్ వస్తాయి తెలుసా మీకు, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ఆల్ అంటే అన్ని ఏ రేషియోస్ అయినా ఈ ఆల్ అనే క్వాడ్రంట్ లో ఏదైతే ఉందో ఆ క్వాడ్రంట్ లో ప్రతి వాల్యూ పాజిటివ్ అనమాట. ఓకే అలాగే సిల్వర్ లో ఫస్ట్ లెటర్ చూడండి, ఫస్ట్ లెటర్ ఏది ఉంది, ఎస్ ఉంది. సో ఎస్ అంటే మనకి ఏం తెలుసు, మన యొక్క రేషియోస్ లో ఎస్ తో మొదలైనది ఏంటి, సైన్. ఓకే సైన్ ఫంక్షన్స్ మాత్రమే పాజిటివ్ లో ఉంటాయి, సైన్ ఫంక్షన్స్ మాత్రమే పాజిటివ్ లో ఉంటాయి. ఓకే సైన్ నుండి డిరైవ్ చేసింది ఇంకోటి ఉంది కదా, అదేంటది కోసెకండ్ థీటా. సో కోసెకండ్ థీటా కూడా ఇక్కడ పాజిటివ్ గానే ఉంటుంది అనమాట. తర్వాత టీ కప్, టీ. ఓకే టీలో ఫస్ట్ పదం టీ, టీ అన్న ఒకటే. ఓకే సో ఫస్ట్ పదం అనేది టీ అనమాట. సో ఈ టీ అనేది మన దగ్గర ఉన్న రేషియోలో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, టాన్, అంతే కదా. సో టాన్ నుంచి డిరైవ్ చేసింది కాట్. సో టాన్ కాట్ అనేవి పాజిటివ్. ఓకే క్లియర్. నెక్స్ట్ కప్స్ లో ఫస్ట్ లెటర్ అనేది సి అంటే మనకి డిరైవ్ చేసిన పదం ఏంటి, కాస్ నుంచి డిరైవ్ చేసింది సీకెంట్. సో కాస్ సీకెంట్ అనేవి పాజిటివ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ లో ముందు మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఒక 4 క్వాడ్రన్స్ ఉన్నట్లు 2 యాక్సిస్ గీసి ఇమాజిన్ చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నానో ఇది మీకు ఇమాజినేషన్ లో ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే మీరు కాస్ 90 మైనస్ థీటా చూసారంటే వెంటనే మీరు ఏం చేయాలి, 4 క్వాడ్రన్స్ గీసుకోవాలి. 4 క్వాడ్రన్స్ లో మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ చూసుకోవాలి. తర్వాత ఓకే 180 మైనస్ థీటా వచ్చింది. ఓకే ఈ క్వాడ్రంట్ లో మనకి ఇది పాజిటివ్ కాబట్టి మనకి ఇలా చేంజ్ అవుతుంది అన్నది మనము మైండ్ లో పెట్టుకోవాలి. సో ఇమాజినేషన్ మాత్రం చేసుకోండి. ఓకే నౌ లెట్స్ సీ. నేను ఒక క్వాడ్రంట్ నేను ఇమాజిన్ చేసుకుంటే మీకు అర్థం కాదు కదా, సో నేను బోర్డు మీద గీస్తాను చూడండి మీరు. ఓకే సో ఇది ఒక 2 యాక్సిస్ అంతేనా. ఓకే ఏ స్కెచ్ పెన్ సరిగ్గా రాయట్లేదు, పర్లేదండి. ఓకే సో మిగతాదంతా బ్లూ తో రాస్తానులేండి. ఓకే సో ఇది మనకి 2 యాక్సిస్ అనమాట. సో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, హారిజాంటల్ క్వాడ్రంట్ అండ్ వెర్టికల్ క్వాడ్రంట్ అనమాట. సో ఇప్పుడు ఇలాగా మనం డివైడ్ చేయడం వల్ల ఇది ఏం చేసింది, 4 క్వాడ్రంట్స్ కింద డివైడ్ చేసింది అనమాట. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఇది ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆల్ సిల్వర్ టీ కప్స్ ని ఒక్కొక్క క్వాడ్రంట్ గా ఒక్కొక్కటి ఇచ్చేద్దాం. సో ఫస్ట్ లో నేను ఏం చేస్తానంటే ఆల్ ఇచ్చేస్తాను, ఇక్కడ సిల్వర్ ఇస్తాను. ఓకే సో టీ కప్స్ చూడండి, నేను యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తున్నానే. సో మీరు కూడా యాంటీ క్లాక్ వైజ్ లోనే గుర్తెట్టుకోండి ఇవన్నింటిని, ఎందుకంటే యాంటీ క్లాక్ వైజ్ లోనే మనం చూస్తాం. సో ఫస్ట్ ఇది ఇప్పుడు మనం 0 degrees స్టార్ట్ చేస్తాం. 0 degrees కి ఇది ఎలా ఉంది, 90 degrees లో ఉంది. ఓకే ఈ 0 degrees కి ఇది ఎలా ఉంది, 180 degrees లో ఉంది. అండ్ ఈ 0 degrees కి ఇది ఎలాగ ఉంది అంటే 180 కి తర్వాత 90 degrees కలిపితే 270 degrees. అండ్ అగైన్ మళ్ళీ బయటకు వచ్చేస్తే ఇక్కడ 360 degrees అనమాట, ఒక రొటేషన్ అనమాట ఇది. ఓకే సో 0 or 360 degrees. ఓకే సో ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఏదైతే పాజిటివ్ ఉందో రాసేసుకుందాం. సో ఫస్ట్ ఏదైతే పాజిటివ్ ఉంటాయి ఆల్ లో మనకి సైన్, కాస్, టాన్. సో ఈ 3 ఏంటి పాజిటివ్. ఈ 3 పాజిటివ్ అయితే వీటి డిరైవ్ చేసిన కూడా పాజిటివే కదా. సో అంటే ఏంటవి, కొసీకెంట్, సీకెంట్, కాట్. ఈ 3 కూడా పాజిటివ్ అనమాట, వీటి నుంచి డిరైవ్ చేసినవి. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడికి వచ్చేటప్పటికి సిల్వర్ అంటే సైన్ మాత్రమే పాజిటివ్. సైన్ తో పాటు డిరైవ్ చేసింది ఏంటి, కొసీకెంట్. సో సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్. రిమైనింగ్ ఏమున్నాయి, కాస్, సీకెంట్, టాన్ అండ్ ఆల్సో కాట్. ఈ 4 అనేవి మనకి నెగిటివ్ వాల్యూస్. సో నెక్స్ట్ క్వాడ్రంట్ ఇది. సో తర్వాత క్వాడ్రంట్ చూద్దాం. తర్వాత క్వాడ్రంట్ టీ అంటే టాన్ కాటు మాత్రమే పాజిటివ్స్ అనమాట. టాన్ కాటు మాత్రమే పాజిటివ్స్. రిమైనింగ్ ఏమున్నాయి, సైన్, కొసీకెంట్ అండ్ కాస్, సీకెంట్. ఇవి మాత్రం మనకి ఏటి వస్తాయి, ఇవి నెగిటివ్ వస్తాయి. ఓకే తర్వాత లాస్ట్ క్వాడ్రంట్ అంటే మనకి ఏంటి ఉంటాయి, కాస్ అండ్ సీకెంట్ అనేవి పాజిటివ్స్ అనమాట. సో కాస్, సీకెంట్ అనేవి మనకి పాజిటివ్ అండ్ రిమైనింగ్ ఏంటి ఉంటాయి, సైన్, కొసీకెంట్ అండ్ కాట్, టాన్. ఈ 4 అనేవి మనకి
నెగిటివ్స్ అనమాట. సో ఇది అందరికీ అర్థమైంది కదా. సో ఎవరికి డౌట్ లేదు కదా. సో జాగ్రత్త చూడండి, మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ ఉన్నాయి, 4 క్వాడ్రంట్లో 4 పెట్టాము, దాంట్లో 8 పాజిటివ్ 8 నెగిటివ్ కూడా రాసేసుకున్నాం. సో అందరికి ఇది క్లారిఫై అయిపోయింది కదా. సో మీరు ఇమాజిన్ చేసుకున్నారు కదా, ఇమాజినేషన్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఏటి ఉన్నాయో అన్ని ఇమాజిన్ చేసుకోండి. సో నౌ ఇప్పుడు ఇక్కడ నుంచి గమనిద్దాం. ఓకే, ఇది మన థీటా వాల్యూస్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో మనం యాంటీ క్లాక్ వైజ్ లో చూద్దాం. సో ఫస్ట్ 0. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటదంటే ఈ యొక్క భాగంలో మనం ఇలా వెళ్తున్నప్పుడు 90 ఉంది. సో ఈ పార్ట్ అనేది 90 దాటలేదు, అంటే 90 కన్నా తక్కువే ఉంది. కాబట్టి దీన్ని ఎలా చేయొచ్చు, మనము 90 మైనస్ థీటా అని రాయొచ్చు, అంతే కదా. మన థీటా యాంగిల్ అనేది ఇలా రొటేట్ అవుతుంది అనుకుంటే ఫర్ సపోజ్, సో ఇది 19 దాటలేదు, ఈ క్వాడ్రంట్ అనేది మనని 19 దాటలేదు, అంటే 19 కన్నా తక్కువే ఉంది. కాబట్టి ఏమవుతుంది, ఇది 90 మైనస్ థీటా. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 360 ఉంది, ఇక్కడ ఏముంది 360 ఉంది, 360 దాటేసింది. ఈ క్వాడ్రంట్ ఏమైంది 360 కన్నా దాటేసింది అనమాట ఈ యొక్క యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నట్లయితే. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 360 ప్లస్ థీటా. సో ఈ క్వాడ్రంట్ లో ఉన్న వేటి మనకి 90 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చండి, ఇక్కడికి వచ్చేటప్పుడు మన థీటా అనేది ఈ యొక్క క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు 19 దాటేసింది. ఏమైంది 19 దాటేసింది. కాబట్టి ఇది ఏమవుతుంది 90 ప్లస్ థీటా, 90 ప్లస్ థీటా. కానీ 180 దాటలేదుగా. సో 180 దాటలేదు కదా. సో 180 దాటలేదు కాబట్టి 180 మైనస్ థీటా అనమాట. సో ఈ యొక్క క్వాడ్రంట్ లో ఈ రెండు ఉంటాయి. ఓకే, సో ఇక్కడ 180 ప్లస్ థీటా. సో సేమే చూస్తున్నాం చూడండి, 180 ప్లస్ థీటా, కానీ 270 కన్నా తక్కువ ఉంది కాబట్టి 270 మైనస్ థీటా. ఓకే, నౌ నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి 270 ప్లస్ థీటా అండ్ 360 మైనస్ థీటా. సో ఇది మనకి కాన్సెప్ట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇలా అన్నాను, సో tan 90 మైనస్ థీటా ఎంత అని అడిగాను. సో ముందు మీరు చూడాల్సింది 90 మైనస్ థీటా. 90 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్ లో ఉంది. సో నేను 4 క్వాడ్రంట్స్ వేసి తీసుకున్నాను, Q1 Q2 ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే, సో ఇది 0 నుంచి స్టార్ట్ అయింది, ఇది 90 కాబట్టి 90 కన్నా తక్కువ కాబట్టి 90 మైనస్ థీటా. కాబట్టి అది ఏ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చింది. సో నేను ఫస్ట్ క్వాడ్రంట్ లో నాకు ఉన్న వేటి ఆల్ అంటే అయితే అన్ని పాజిటివ్. సో tan 90 మైనస్ థీటా ఏదైతే ఆన్సర్ చేయబోతున్నామో అది పక్కాగా పాజిటివ్ వాల్యూ. సో ఇలా గుర్తెట్టుకోవాలి. ఇప్పుడు నేను అవి ఏ విధంగా చేంజ్ అవుతాయి, tan 90 మైనస్ థీటా tan కిందే ఉంటుందా, లేదు కాట్ కింద చేంజ్ అవుతుందా, ఇంకే విధంగా చేంజ్ అవుతుందో చెప్పలేం కదా. సో అది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో మీరు ముందు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైనా మీరు ఆపరేషన్స్ అనేవి 90తో కానీ ఓకే 270తో చేసినట్లయితే, 90 అండ్ 270తో ఏమైనా ఆపరేషన్స్ చేసినట్లయితే, ఈ ఆపరేషన్స్ దగ్గర ఏమవుతుందంటే సైన్ అనేది కాస్ కింద మారుతుంది, కాస్ అనేది సైన్ కింద మారుతుంది, వైస్ వర్సా చూడండి. ఓకే, తర్వాత కొసీకెంట్ అనేది సీకెంట్ కింద మారుతుంది, సీకెంట్ అనేది కొసీకెంట్ కింద మారుతుంది. తర్వాత టాన్ అనేది కాట్ కింద మారుతుంది, కాట్ అనేది tan కింద మారుతుంది. సో ఎప్పుడు 90 అండ్ 270తో చేసినప్పుడు. సో ನಾವು ఇప్పుడు ఏం చేద్దామంటే, అదే ఇంకా మిగిలిపోయిన వెయిట్ ఉన్నాయి మన దగ్గర 360 అండ్ 180 ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఉన్నప్పుడు సైనే, ఓకే, సైన్ నో చేంజ్ అనమాట, కాస్ కిందే ఉంటుంది, సీకెంట్ కిందే ఉంటుంది, కొసీకెంటే ఉంటుంది, టానే అండ్ కాటే. ఓకే, సో ఇదన్నమాట. సో ఇప్పుడు కొన్ని మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ముందుగా మీరు దీన్ని మీ యొక్క బొర్రలో పెట్టుకోండి, లేదు అంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం కొన్ని చూద్దాము, కొన్ని ఎగ్జాంపుల్, దాని ప్రకారం మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేవి మీకు అర్థమైపోతాయి అనమాట. సో క్విక్ గా ఒక స్క్రీన్ షాట్ తీయండి. ఓకే, ఐ హోప్ తీస్తారు కదా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ బట్టి మనము ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి ఏటో చూసుకోండి. సో చూడండి, జాగ్రత్తగా గుర్తించుకోండి ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఈ యాంగిల్స్ గుర్తెట్టుకోవాలి. తర్వాత మనం ఏ ఆపరేషన్ చేసినప్పుడు అవి ఎలా ఉంటాయో అవి గమనించాలి. ఓకే, సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. సో రిగార్డింగ్ ఆల్ సిల్వర్ టీ కప్స్. సో చాలా సింపుల్ గా ఉంటాయి, మీకు అర్థమైంది కదా క్వాడ్రంట్స్ లో ఎక్కడెక్కడ ఏటేటి ఉంటాయో. సో లెట్స్ సీ, ఫర్ సపోజ్ సింపుల్ గా చూద్దాం. సైన్ తో ఇలా ఇచ్చారు, సైన్ 90 మైనస్ థీటా. సో సైన్ 90 మైనస్ థీటా ఏ విధంగా రాయాలో చూద్దాం. సో ముందు 90 మైనస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్ లో ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఒక కోఆర్డినేట్ గీస్తున్నాను, ఇమాజినరీ. ఓకే, ఇమాజినరీ కోఆర్డినేట్ గీసాను, కోఆర్డినేట్ 1 2 3 4. ఓకే, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో 90 0 90
180 270 360 ఓకే అయిపోయింది. సో 90 మైనస్ థీటా, సో 90 కన్నా తక్కువ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో నాకు అన్ని పాజిటివ్ గా ఉంటాయి. సో ఫస్ట్ మనకి తెలిసిందేటి అన్ని పాజిటివ్ గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు 90 మైనస్ థీటా ఆపరేషన్ అంటే 90 తో ఆపరేషన్ చేస్తున్నాం. సో 90 తో ఆపరేషన్ చేసినప్పుడు అంటే 90 270 తో ఆపరేషన్ చేసినప్పుడు సైన్ ఏ విధంగా మారుతుంది, కాస్ గా మారుతుంది. కాబట్టి కాస్, ఓకే, సో థీటా. ఓకే, సో చూసారా సైన్ 90 మైనస్ థీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ థీటా. సో ఇప్పుడు కాస్ తో ఇంకోటి చేద్దాం. సో కాస్ 180 మైనస్ థీటా, కాస్ 180 మైనస్ థీటా. ఓకే, కాస్ 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా అనేది నాకు సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్ లో ఓన్లీ సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్. కాబట్టి నాకు కాస్ తో నేను ఆపరేషన్ చేస్తున్నప్పుడు కాస్ అనేది పక్కగా నెగిటివ్ వాల్యూ రావాలి. ఓకే, ఫస్ట్ తెలిసింది మనకి నెగిటివ్ వాల్యూ. సో 180 మైనస్ థీటా, సో 180 మైనస్ థీటాలో మనకి ఎలాంటి చేంజ్ ఉండదు. 360 మైనస్ థీటా, 360 ఆపరేషన్ చేసినా 180 ఆపరేషన్ చేసినా మనకి ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. కాబట్టి నాకు ఆన్సర్ ఏమవుతుంది, మైనస్ కాస్ థీటా. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం, tan 360 ప్లస్ థీటా, tan 360 ప్లస్ థీటా. ఓకే, 360 ప్లస్ థీటా, 360 ప్లస్ థీటా అనేది క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 1 లో నాకు అన్ని పాజిటివ్. సో ఫస్ట్ వన్ తెలిసింది అయితే మనకి పాజిటివ్. సో tan 1 360 తో చేస్తున్నాం, 360 తో చేస్తే ఎలాంటి చేంజ్ ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, tan థీటా అవుతుంది. ఓకే, సో ప్లస్ tan థీటా. నౌ నెక్స్ట్ సీకెంట్ 270 మైనస్ థీటా. ఓకే, 270 మైనస్ థీటా. సో 270 అనేది కింద ఉంటుంది. సో యువతల వైపుకి వెళ్ళినట్లయితే అది క్వాడ్రంట్ 3. సో క్వాడ్రంట్ 3 లో నాకు ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే టీ అనేది tan అనేది tan కాటు మాత్రమే పాజిటివ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం సీకెంట్ తో చేస్తున్నాం కాబట్టి మనకి నెగిటివ్ ఉంటుంది. సో 270 మైనస్ థీటాలో సీకెంట్ ఏ విధంగా మారుతుందని చెప్పాను, కొసీకెంట్ కింద మారుతుంది అనమాట. సో మీకు అర్థమవుతుంది కదా ఏ విధంగా చేంజ్ చేస్తున్నాము. సో లెట్స్ సీ ఇంకోటి ఎగ్జాంపుల్, కాట్. సో కాట్ 90 ప్లస్ థీటా, కాట్ 90 ప్లస్ థీటా. సో 90 ప్లస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్ లో నాకు ఓన్లీ సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్ గా ఉంటాయి. కాట్ తో చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ వాల్యూ. 90 ప్లస్ థీటాలో కాట్ ఏ విధంగా మారుతుంది, tan గా మారుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే 360 మైనస్ థీటా మీద చేద్దాం. సో మనకి కొసికెంట్ 360 మైనస్ థీటా. 360 మైనస్ థీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్ లో మనకి కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్ గా ఉంటే కొసికెంట్ తో చేస్తున్నాం కాబట్టి నెగిటివ్. 360 మైనస్ థీటా అనేది చేంజ్ అవ్వదు కాబట్టి మైనస్ కొసికెంట్ థీటా. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, అంతేనా కదా. సో ఫస్ట్ మనము ఇచ్చిన యాంగిల్ చూసుకుంటే దీని యాంగిల్ ప్రకారం ఏ క్వాడ్రంట్ లో చూడాలి, క్వాడ్రంట్ లో చూసిన తర్వాత అక్కడ ఏటి పాజిటివ్ ఏటి నెగిటివ్ తెలుసుకున్న తర్వాత ఆపరేషన్ ప్రకారం కాస్ కొసికెంట్ కింద, కాస్ సీకెంట్ కింద, కాస్ సైన్ కింద మారుతుందా, కొసికెంట్ సీకెంట్ కింద మారుతుందా, లేదు కొసికెంట్ కిందే ఉంటుందా, కాస్ కిందే ఉంటుందా అన్నది మనకి ఎలా తెలుస్తుంది, అలా చూసుకోవాలన్నమాట. సో ఇదంతా మీరు ఎలా చేయాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. ఓకే, ఎలాంటి సమ్ చేసినా ప్రతిసారి మీరు బొమ్మ గీసుకొని అన్ని రాసుకొని వచ్చేటప్పటికి టైం అయిపోద్ది. సో కాబట్టి ఇదంతా ఇమాజినేషన్ లో పెట్టుకోండి. దీని మీద ఎక్కువగా కాన్సెప్ట్ చూడండి, ఎక్కువగా మీకు మీ సొంతంగా చేసుకుని. నేను ఇప్పుడు ఇవన్నీ ఏం టెక్స్ట్ బుక్ లో చూసి ఇవ్వలేదు కదా, నాకు నేను అన్ని క్వాడ్రంట్ కవర్ అయ్యే విధంగా ఇచ్చాను అనమాట. అన్ని ఆపరేషన్స్ అయ్యే విధంగా నేను అక్కడికక్కడ ఆలోచించి ఇచ్చినవి. కాబట్టి మీకు కూడా తెలిసిన ఉంటే ఒక్కొక్క ఫస్ట్ సైన్ తీసుకోండి. 90 మైనస్ థీటా ఎలా అవుతుంది, 90 ప్లస్ థీటా ఎలా అవుతుంది, 180 ప్లస్ థీటా ఎలా అవుతుంది, 180 మైనస్ థీటా, ఒక్కొక్క రేషియో తీసుకొని ఒక్కొక్కలా చూడండి. చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ 3 సార్లు చూసి చేయండి, నో ప్రాబ్లం. తర్వాత 3 సార్లు చూడకుండా చేయండి, మీకు పక్కా వస్తుంది. ఓకే, సో అర్థమైంది కదా. ఆల్ సిల్వర్ టీ కప్స్ ఇది చాలా మెయిన్ చాలా మెయిన్. ఎందుకంటే మీకు ఈ సెట్ లో కూడా అక్కడక్కడ హెల్ప్ అవుతుంది, అక్కడక్కడ కాదు బాగా హెల్ప్ అవుతుంది. ట్రిగ్నోమెట్రీ అంటేనే ఇది బాగా అర్థమవుతుంది, మీకు సింపుల్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం ఫ్యూచర్ లో కొన్ని లెసన్స్ చూస్తుంటాం, ఆ లెసన్స్ లో కూడా ఇవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు అక్కడ నుంచి అక్కడ అర్థం కాక ఇక్కడికి వచ్చినట్లయితే అదే ఆ వీడియో ఒకవేళ ఫ్యూచర్ లో వీడియో నేను చేసిన పక్కగా మెన్షన్ చేస్తాను ఈ వీడియో చూడమని. ఓకే, సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు అంటే జాగ్రత్తగా చూసుకోండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ ఆల్ సిల్వర్ టీ కప్స్ విచ్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాము అంటే కొన్ని అసలు ట్రిగ్నోమెట్రీలో ఏ విధంగా కాంపౌండ్ యాంగిల్స్ ఉంటాయి, అదే లైక్ ఏ విధంగా సమ్స్ వస్తారు, ఎలాంటి లెసన్స్ ఉంటాయి అవన్నీ చూద్దాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ గైస్.